అందరికీ నమస్కారము. తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో వడ్డించేటప్పుడు కూడా మన వారు పదార్థాలు ఏ వైపున వడ్డించాలో ఎలా వడ్డించాలో చెప్తుంటారు. ఆ నియమాలు ఏమిటో ఎందుకో తెలుసుకుందాము. మన ప్రాచీనుల దృష్టిలో అన్నం తినడం కేవలం కడుపు నింపుకోవటం కాదు, అనేక దేవతాశక్తుల ప్రభావం అన్నంపై ఉంటుంది. జీవకోటికి దేహ మనః ప్రాణాలను సమకూర్చే అన్నాన్ని పవిత్రం చేసుకోవటం వల్ల జీవితం శుద్ధమై సిద్ధులను పొందగలదు. అందుకే నియమాలు. అరటి ఆకును వేసేటప్పుడు ఈనె తీయకూడదు. ఆకు చివరి భాగం ఎడమవైపుగా ఉండేటట్లు పెట్టుకోవాలి. విస్తరిలో మొదట ఎదురుగా కూరల వడ్డన అయిన తర్వాత విస్తరి మధ్యలో అన్నం, ఆ పిమ్మట విస్తరిలో కుడివైపున పాయసం, పప్పు, ఎడమవైపున పిండి వంటలు, చారు, చివరకు పెరుగు వడ్డించాలి. భోజనం ప్రారంభించక ముందే ఉప్పు వడ్డించకూడదు. ఉప్పు ఘృతంతో అభిగరించాలి. కూరలు పచ్చళ్లను ఒక్కొక్క దానిని ప్రత్యేకించి వడ్డించరాదు. తినటానికి ముందే ఉప్పును, తినడం ప్రారంభమైన తర్వాత నేతిని, పాయసాన్ని వడ్డించరాదు. పాయసాన్ని, నేతిని ముందుగానే వడ్డించాలి. పూర్ణిమ, అమావాస్యలలో రాత్రిపూట భోజనం చేయరాదు. వడ్డన అయిన పిమ్మట అన్నాన్ని, పిండి వంటలను, పాయసాన్ని అభికరించవలసిన అవసరం లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్